హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతక కబుర్లు. ఈరోజు మా వినాయక చవితి సంబరాలు ఆఖరి రోజు అయితే జరుగుతుంది. మేము ఆఖరి పూజకి అయితే వెళ్ళాం. చూసారు కదా, ఈరోజు అయితే చాలామంది వచ్చారు. మా అక్క బావ అయితే కూర్చున్నారు పూజలో. ఇంకా ప్రసాదాలు చూసారు కదా, సూపర్గా ఉన్నాయి. నైవేద్యాలు అయితే వినాయకుడికి నోరూరుతుందో లేదో కానీ మాకైతే నోరూరుతుంది. ఇంకా తర్వాత ఉండ్రాళ్ళు వేసాను దేవుడి మీద. తర్వాత ప్రసాదాలు అయితే దానికోసం రెడీ అయిపోయాం. చూస్తున్నారు కదా, నేను క్యూ లైన్లో నుంచున్నాను పిల్లలతో పాటు. కానీ చాలా పెద్ద లైన్ ఉందండి. నాకైతే అంత ఓపిక లేదు, ఆకలి కూడా వేస్తుంది. సర్లే అని చెప్పి నేను మధ్యలో దూరిపోయి ప్రసాదం అయితే పెట్టించేసేసుకున్నాను. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా చాలా టేస్ట్గా ఉంది. మేమందరం కూర్చొని తిన్నాము. ఇంకా చూసారు కదా, కమిటీ మెంబర్స్, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ప్రసాదం టైంకి అయితే చాలామంది వచ్చేస్తారండి, పూజకు వచ్చినా రాకపోయినా కానీ. వాళ్ళందరూ కూర్చొని చక్కగా తింటున్నాం. తర్వాత కమిటీ మెంబర్స్ ఆడవాళ్ళందరూ కూర్చొని వినాయకుడికి కావాల్సిన, రేపు నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు, ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. స్వీట్స్ అన్నీ కూడా ప్యాక్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతోపాటు చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు, మా ఊర్లో తెరలు వేసి సినిమాలు వేసేవాళ్ళు అని చెప్పి. అది మా వినాయక నిమజ్జనం అప్పుడే చూస్తాం మేము. ముందు రోజు ఇలా తెర వేసి దాంట్లో అంతకుముందు ఇయర్ లాస్ట్ ఇయర్ వినాయకుడి నిమజ్జనానికి జరిగిన వీడియోస్ ఇవన్నీ కూడా చూస్తామండి, ఆ డ్యాన్స్లు అవన్నీ. తర్వాత అక్కడి నుంచి పువ్వులు కట్టడానికి అయితే వచ్చేసారు. పువ్వులు గుచ్చుతున్నాం అందరూ కూర్చొని. చూసారు కదా, భలే ఉంది కదా. ఇలాంటివి ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ జరుగుతాయి కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది. అందరూ పద్దాగా కలవం, ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి. మా పాప కూడా చక్కగా ఒక దండ అయితే గుచ్చింది. చూసారు కదా, ఆడవాళ్ళు మంచి యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. అప్పటికే 12 అయిపోయింది టైము. ఇంకా వాళ్ళందరికీ బోర్ కొడుతుంది అని చెప్పి నేను అంత్యాక్షరి అయితే ఏర్పాటు చేశాను. మీరే వినేసేయండి. చూసారు కదా, మా వాళ్ళందరూ ఎంత యాక్టివ్గా ఎంజాయ్ చేస్తూ పూలు అయితే గుచ్చుతున్నారు. కొంతమంది అయితే డ్యాన్స్ కూడా చేస్తున్నారు. నలుగురు ఆడవాళ్ళు కలిస్తేనే చాలా సందడిగా ఉంటుంది. అలాంటిది చాలామంది కలిసాం కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చేసాము. తర్వాత రేపు కావాల్సిన డాన్సెస్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. కోలాటం బ్యాచ్ వీళ్ళు కోలాటం కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈరోజు చూపిస్తాం మా వాళ్ళ విన్యాసాలన్నీ, నేను నా విన్యాసాలు కూడా లేండి. ఇంకా ఇలా ఈరోజు అయితే గడిచిపోయింది. ఇంకా రేపటి కోసం మేము చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం. రేపటి వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే కంపల్సరీగా మా వ్లాగ్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.